హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, ఇది మేతితో చేసుకున్న స్నాక్ అనమాట. ఇది ఈవినింగ్ స్నాక్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఎలాంటి హడావుడి లేకుండా ఈజీగా 5 or 10 minutesలో కంప్లీట్ చేసేసి పిల్లలకు మంచి హెల్దీ ఫుడ్ పెట్టాము అని మనకు మంచి సాటిస్ఫాక్షన్తో మనం పెట్టడానికి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట. ఇది చేయడమే కాదు, తినడానికి కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మెయిన్గా ఏమిటి అంటే ఇది మంచి హెల్తీ ఫుడ్. ఎందుకంటే ఇందులో మనం గోధుమ పిండి అలాగే మెంతి కూర, ఈ రెండు ఆకుకూరలు తినడానికి అవాయిడ్ చేసేవాళ్ళు ఏ పిల్లలకైనా సరే ఈ టైప్లో స్నాక్ కానీ చేసి పెట్టారంటే కంపల్సరీ తింటారనమాట. ఎందుకంటే తినడానికి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది సాస్తో కానీ లేకపోతే మామూలుగా ఇలానే తిన్న టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో ఆనియన్స్ వేసాము, పచ్చిమిర్చి వేసాము, అల్లం వేసాము, జీలకర్ర అన్నీ వేసాం, అన్ని టేస్టీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటంటే ప్రాసెస్లోకి అయితే ఇంక వెళ్ళిపోదాం. దానికోసం మస్ట్గా మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతికూర. ఇది నేను 2 కట్టలు తీసుకున్నాను అనమాట. అయితే గోధుమ పిండి 1 కప్పు, దానికోసం పచ్చిమిర్చి, అల్లం ఇంత, అలాగే ఉల్లిపాయలు 3, 1 టమాటో. అయితే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే అల్లము, పచ్చిమిర్చి, టమాటో ఈ 3 కలిపి మిక్సీ చేసేద్దాం. ఇవి ఉల్లిపాయలను చిన్నగా చాప్ చేసుకుందాం. అయితే ర్యాపర్స్లా చాప్ చేసుకోవాలి. అలాగే మెంతికూర కూడా గుండగా తరిగేసుకుంటే మనకి వేరేగా మనం పేస్ట్ అంటే దీంట్లో వాటర్ వేయకుండా ఫస్ట్ అయితే దీంతో మనం మిక్స్ చేసుకున్నాక మనకి ఎంత వాటర్ అనేది పడుతుందో అంత వాటర్ అనేది వేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఈ 3 మిక్సీ చేసుకొని అలానే ఇవి తరిగేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి ఇలా గుండగా తరుక్కున్నాక ఫస్ట్ చూడండి ర్యాపర్స్లా చేసుకున్నాక ఇలా ఒక్కసారి నలుపుకున్నాము అంటే ఉల్లిపాయలంతా పూర్తిగా ఇదిగోండి ఇలా చూస్తున్నప్పుడు ఇలా అయిపోతుంది కదా. అయిన తర్వాత మనం ఇంతలో ఇదిగోండి మొత్తం మెంతికూర కూడా బాగా అది కట్ చేసేసుకొని వాష్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఆకుకూరల్లో ఎంత మనం వాష్ చేసినా ఇంకా ఇసుక అనేది కాస్త కూస్తో తగులుతుంటుంది కదా. సో అందుకని చెప్పి మళ్ళీ మరొకసారి అయితే బాగా వాష్ చేసుకొని తెచ్చుకున్నాను. అందులో ఇవి కూడా వేసేద్దాం. ఇలా ఫస్ట్ అయితే ఎంటీ బౌల్ ఒకటి తెచ్చుకుందాం. ఇలా ఎంటీ బౌల్ తెచ్చుకున్నాం కదా, ఈ ఆకుకూర మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. వేసేసి గోధుమ పిండిని కూడా ఇందులో వేసేద్దాం. వేసాక ఇప్పుడు మనం చేసుకున్న ఈ రుబ్బు అయితే ఏది ఉందో మసాలా అంటే పచ్చిమిర్చి, టమాటో ఇంకా అల్లం వేసాం కదా, ఈ పేస్ట్ని మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, కాస్త వాము, కాస్త జీలకర్ర. మనం ఇప్పటికిప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కాస్తంత ఇది బేకింగ్ పౌడరు. ఈ బేకింగ్ పౌడర్ వల్ల మంచి స్మూత్నెస్ వస్తుంది కదా, దానికోసమని ఇప్పుడైతే మొత్తం అన్నీ మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా మొత్తం పొడిగానే మిక్స్ చేసుకుందాం. మనకి ఇందులో ఎంత వాటర్ పడుతుందో దాన్ని బట్టి మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. అయితే ఫస్ట్ ఏంటంటే మిక్సీలో మనం పెట్టాం కదా, ఆ మిక్సీ జార్లో కాస్తంత వాటర్ అయితే వేసి తెచ్చుకున్నాను. ఆ వాటర్ ముందు ఇందులో వేసుకుందాం. ఇందులో టమాటో ఎందుకు వేయమన్నాను అంటే ఇది మెంతి కూర అనగానే సహసిద్ధంగా కాస్తంత చేదు అనేది వస్తుంది కదా, అందుకు ఆ చేదు మనం చూసుకుని టమాటా వేయడం వల్ల కాస్త పులుపు తగిలగానే దాని తాలూకు చేదు కాస్త తగ్గుతుంది. పిల్లలు ఇష్టపడి తింటారనమాట. సో అందుకని చెప్పేసి కాస్త వాటర్ పడుతుంది, వాటర్ వేద్దాం. ఇంకా ఇది ఏంటంటే చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో మనం అలానే కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఒక్కసారి వేసేసారంటే పల్చన అయిపోతుంది. చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటుండండి. ఇప్పుడు ఇంకా చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి మొత్తం బ్యాటర్ అనేది రావాలి. అయితే ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనమైతే వేసేసుకుందాం. స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకుని అది కాస్త వేడెక్కింది అంటే ఆయిల్ అనేది కాస్త వేద్దాం. ఇది నేను ఒక బౌల్లోకి ఆయిల్ ఎందుకు తీసుకున్నానంటే మనకి పైనుంచి వేయడానికి దానికి చాలా ఈజీగా ఉంటుంది కదా, స్పూన్తో వేసుకోవచ్చు. సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఇవన్నీ ఇలా కాస్త మందంగానే ఒత్తుకున్నాము అంటే మనకి కేక్స్ లాగా చాలా బాగా వస్తుంది అనమాట. ఇది టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. అయితే ఒక్కొక్కటే వేస్తాను. నేను చిన్న కడాయి అయితే తీసుకున్నాను కదా,
ఇవ్వండి ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి ఇది బాగాన్ని. ఓ పక్క పూర్తిగా ఫ్రై అయినాక ఇంకో వైపుకి టర్న్ చేసుకున్నాం. ఇది టర్న్ చేసుకొని ఇంకాస్త ఇది సైడ్కి లాక్కొని ఇందులో మధ్యలో మళ్ళీ మనం ఇంకోటి వేసుకోవచ్చు కావాలంటే. కానీ ఒక్కొక్కటి నింపాదిగా ఫ్రై అయితే ఇది మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది కదా, సో అందుకని చెప్పి నింపాదిగా ఫ్రై చేద్దాం. ఇది బోత్ సైడ్స్ బాగా ఫ్రై అయిపోయింది అంటే అప్పుడు మనం కాస్త ఇలా ప్రెస్ చేసామంటే దానికి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవచ్చు. చూస్తున్నారా, మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇది తీసేయడమే. బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇలాగే మొత్తం ఈ పిండిని అంతటిని వేసేద్దాం. చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుందో, ఎంత స్పాంజీగా టేస్టీగా సూపర్ లాగా హెల్తీగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.